సార్ నమస్కారం సార్. నమస్కారం. బాగున్నారా బాగున్నారా సార్? ఉపేందర్ గారు? చాలా రోజుల తర్వాత. థ్యాంక్ యూ సార్. చాలా సంతోషం సార్ మిమ్మల్ని గతంలో కలవడం కంటే ఈసారి ప్రభుత్వం వచ్చింది అండ్ మోరోవర్ మీరు ఒక పదవిలో ఉన్నారు, బాధ్యతాయుతమైన పదవిలో. ఎట్లా అనిపిస్తుంది సార్ ఈ వ్యవహారం అంతా? ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఓకే రాష్ట్ర ప్రజానీకం కూడా సార్. ఈరోజు స్వేచ్ఛ స్వాతంత్ర్యాలు వచ్చినట్టుగా భావిస్తూ ఉన్నారు. నేను రాజకీయాల జోలికి పోను. నేను స్టేట్ ఫైనాన్స్ కమిషన్ కు చైర్మన్ గా ఉన్నాను. ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందాలి అంటే మూడంచెల విధానానికి మనం కట్టుబడి ఉన్నాం. ఒకటి పార్లమెంట్ దేశంలో, రాష్ట్రంలో ఫెడరల్ సిస్టమ్ కట్టుబడి అసెంబ్లీ, గ్రామాలకు వెళితే లోకల్ బాడీస్. వాటి పేర్లు ఏం పెట్టినా గ్రామ పంచాయతీ అన్నా, మండలం అన్నా, జిల్లా పరిషత్, లోకల్ బాడీస్ అండ్ అర్బన్ లోకల్ బాడీస్. ఈ అర్బన్ లోకల్ బాడీస్, రూరల్ లోకల్ బాడీస్ ప్రజలు ఎదుర్కొన్న సమస్యలు, నిత్యం ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారాన్ని కనిపెట్టేటువంటి ఒక వ్యవస్థలు ఒకటి. రెండవది, తొలుత మనకు 1947లో ప్రజాస్వామ్యం ఏర్పడ్డప్పుడు ప్రాతినిధ్య స్వభావం కలిగినటువంటి పార్లమెంటరీ ప్రజాస్వామ్యం ఏర్పడ్డప్పుడు గ్రామ పంచాయతీలను అప్పుడు ప్రాతినిధ్యం చేయడానికి కూడా ఎమ్మెల్యే స్థాయిలో, ఎంపీ స్థాయిలో పోటీ చేయడానికి ఎవరు సిద్ధంగా లేనప్పుడు రాజకీయం అంటే తెలియని అమాయక ప్రజానీకంలో రాజకీయ లక్షణాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించే సంస్థలుగా దీన్ని భావించాం. నంబర్ 1. నంబర్ 2, నిత్యం ప్రజలు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కార వేదిక కూడా వాటిని గమనించాం. ప్రజాస్వామ్య ప్రక్రియలో ప్రజలు గనక అధిక సంఖ్యలో చురుకుగా పాల్గొనకపోతే ప్రజాస్వామ్య ఫలాలు సామాన్య మానవునికి అందాయి. అందుచేతనే గ్రామ పంచాయతీల నిర్మాణం, మన మున్సిపాలిటీల నిర్మాణం జరిగింది అనేటువంటి మాట సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఎక్కడో ఢిల్లీలో ఒక ప్రభుత్వం ఏర్పడి, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డంత మాత్రాన ప్రజాస్వామ్యము పర్కులేట్ కాదు గ్రామ స్థాయికి. ఉదాహరణకు చెప్తా ఉంటే, ఇప్పుడు ఆదిలాబాద్ అడవిలో మారుమూల ప్రాంతంలో, లోయల్లో ఉన్నటువంటి తండాలలో, గూడాలలో ప్రభుత్వం ఏందో, పరిపాలన ఏందో వాళ్ళకు తెలియని స్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళను చైతన్యపూరితం చేసి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు తయారు చేసేటువంటి ఒక యంత్రాంగం, వాళ్ళ నిత్యం ఎదుర్కొనే సమస్యలకు ప్రతిస్పందించేటువంటి ఒక వ్యవస్థ ఏర్పాటు చేసేటువంటి గొప్ప ఆశయంతో ఈ లోకల్ బాడీస్ ఏర్పాటు చేశారు. ఈ లోకల్ బాడీస్ కు మరి మా ముఖ్యమంత్రి గారు అపారమైనటువంటి విశ్వాసంతో, నమ్మకంతో నన్ను అనేక అవకాశాలను దండిగా ముందు ఉన్నప్పటికీ కూడా ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. గతంలో నిర్లక్ష్యం చేయబడ్డాయి, అది ప్రజలందరికీ తెలుసు. నేనేదో రాజకీయ కోణంతో మాట్లాడటం లేదు. పంచాయతీలు నిర్లక్ష్యం చేయబడ్డవి, మున్సిపాలిటీలు నిర్వీర్యం చేయబడ్డవి. ఈ నిర్వీర్యమైనటువంటి వ్యవస్థలను మళ్ళొకసారి బలోపేతం చేయాలి. ఏదైతే 73, 74 రాజ్యాంగ సవరణ ద్వారా బలోపేతాన్ని ఆశించినటువంటి చట్టం ఉన్నప్పటికీ కూడా నిర్వీర్యం కాబడ్డాయి. నిర్వీర్యానికి అనేక కారణాలు ఉన్నాయి. వ్యవస్థలో బలంగా ఉండాలంటే అవి మీద ఆర్థిక పరిపుష్టి ఉండాలి, అధికార పరిపుష్టి ఉండాలి, ప్రతిస్పందించడానికి చేసేటువంటి కార్యక్రమాలకు మంజూరు చేసేటువంటి పరిస్థితిలో వాళ్ళు ఉండవలసిన అవసరం ఉంది. అది లేకుండా మండలాలను చిన్నగా చేసి, జిల్లాలను విడగొట్టి, ఆ సందర్భాలు ఉన్నాయా గతంలో? విడగొట్టి ఆ లోకల్ బాడీలను నిర్వీర్యం, సంస్థాపరంగా నిర్వీర్యం జరిగింది. ఇది అందరు నన్ను మన్నించాలి, క్షమించాలి. మండలాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, జిల్లాలకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు అనుకోకూడదు. ఒక వయబుల్ యూనిట్, అంటే 33 జిల్లాలు అవడం మీకు ఇష్టం లేదా? వయబుల్ యూనిట్ లేకుండా చేసిండ్రు. ఆ వయబుల్ యూనిట్ లేకుండా చేయటం మూలాన వెనకట సమితి వ్యవస్థ ఉన్నప్పుడు చూస్తే ఒక 12 డిపార్ట్మెంట్, 16 డిపార్ట్మెంట్లు ఆయన కంట్రోల్ ఉండేది, ఆ వ్యవస్థ కంట్రోల్ ఉండేది. వాళ్ళకి అక్కడికక్కడనే పరిష్కారం చేసేటువంటి ఒక అధికార పరిధి కలిగి ఉండేది. ఎవరం పనిచేసినా, పార్లమెంట్ పనిచేసినా, అసెంబ్లీ పనిచేసినా, గ్రామాలు ఉన్న ప్రజల కోసం పనిచేస్తాం కాబట్టి పనిచేసి నువ్వు చేసినా, నేను చేసినా డెలివరీ సిస్టమ్ సరిగ్గా జరగాలి, ప్రజలకు చైతన్యం జరగాలి,
వాళ్ళ గాల మీద వాళ్ళు నిలబెట్టడు తయారు చేయాలి కాబట్టి ఆ వ్యవస్థ నిర్వీర్యం జరిగినాయి. ఒకటి మండల్ చిన్నగా చేయటం, గ్రామ పంచాయతీలు ఇంకా చిన్నగా చేయటం, మామూలు కాదు అక్కడ ఏది 100 ఓట్లకి ఒక గ్రామం అది అట్లాంటివి చేయటం మూలాన అక్కడ ఏదైనా ఒక సమస్య ఉంటే పరిష్కారం చెప్పే పరిస్థితులు లేరు, పరిష్కారం వెతికే పరిస్థితులు కూడా లేవు. అక్కడే సులభంగా ఉంటది పరిష్కారం అని చెప్తారు కదా. లేదు, అది ఉండదు. ఎందుకంటే ఆర్థిక పరిపుష్టి లేకపోతే, అధికార పరిపుష్టి కనుక లేకపోతే అది జరగదు. అందుకనే 73-74 రాజ్యాంగ సవరణను పెద్దలు శ్రీశైలం రాజీవ్ గాంధీ గారు ఆలోచించి చేసిండు. దాన్ని ముక్కలు చేసి పారేసినాం, నిర్వీర్యం చేసినాం. ఆ రకంగా యూనిట్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే చిన్నగా అయిందో పరిపాలన తగ్గిపోతుంది. నిష్ణాతులైనటువంటి అధికారులు అక్కడ ఉండరు. ప్రతి దానికి ఒక లైన్ డిపార్ట్మెంట్ మీద డిపెండెన్స్ అయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. లైన్ డిపార్ట్మెంట్ మీద ఉదాహరణకి ఒక అంగన్వాడీ కేంద్రం గ్రామాలలో నడుస్తూ ఉంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో సిమ్లాలలో, లేకుంటే అస్సాంలో, లేకుంటే మేఘాలయాలలో, లేకుంటే నా ఆదిలాబాద్ జిల్లాలో ఏదో మారుమూల తండాల కనుక ఒక అంగన్వాడీ కేంద్రం ఉంటే ఎక్కడనో జిల్లా హెడ్ క్వార్టర్లో లేకుంటే మండల హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి ఒక సూపర్వైజర్ అక్కడ పోయి సూపర్వైజ్ చేయడం సాధ్యం కాదు. కాబట్టి వాటిని అన్నింటినీ 29 అంశాలను, ఒక అంగన్వాడీ కాదు 29 అంశాలను పరిపాలన చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి, గైడ్ చేయడానికి, మానిటర్ చేయడానికి ఈ వ్యవస్థలకు అధికారం 73 రాజ్యాంగ సవరణ ఇచ్చినాం, 74 రాజ్యాంగ సవరణ ఇచ్చినాం. దానికి భిన్నంగా లైన్ డిపార్ట్మెంట్లకు అధికారం ఇచ్చి వాటిని నిర్వీర్యం చేయడం జరిగింది. తద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు స్పెక్టేటర్స్ అయిపోయినారు, సూపర్లు అయిపోయినారు. ఇది నాది కాదు అని అనుకునే పరిస్థితి ఏర్పడతా ఉన్నది. వెనకటికి నీకు ఇంకో ఉదాహరణ చెప్తే, ఒక చిన్న కుంట ఉంటే, ఒక చిన్న చెరువు ఉంటే, దానికి ఏదైనా ప్రమాదం కనుక జరిగితే దాన్ని ఊళ్ళందరూ పోయి, ఆయకట్టుదారులు పోయి దాన్ని రిపేర్ చేసుకుంటోళ్ళు, ఇది నా చెరువు, నా కుంట, నా కాలువ అనేటోళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆ స్వభావం మారిపోయి ఎప్పుడైతే మైన్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వచ్చి ఆ కుంటలు వాళ్ళ చేతి కప్ప చెప్పినామో, ఆ చెరువులను, చిన్న కుంటలు, ఆ చెరువులు నా చేతి కప్ప చెప్పినామో, వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది నాది కాదు ఇరిగేషన్ డిపార్ట్మెంట్. అక్కడ ప్రమాదం, రాత్రి కూడా వర్షం పడిన ప్రమాదం జరుగుతూ ఉంటే ట్రాక్టర్ లోడ్ మంది వచ్చేసి ఏఈ దగ్గర కూర్చుంటా ఉన్నారు మండలంలో, జిల్లాలో. అక్కడ పోయే పరిస్థితి లేదు అనేటువంటి మాట. ఇలాంటివి అనేకం ఉన్నాయి. మీరు ఆలోచిస్తే దీన్ని గంటల కొద్ది ఉపన్యసించగలను, గంటల కొద్ది చెప్పగలను. ఎవరు చేసినా నాకున్నటువంటి వ్యక్తిగతమైనటువంటి ఆలోచన కానీ, లేకుంటే చట్టపరమైనటువంటి వ్యవస్థ కానీ, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉన్నా కాబట్టి తప్పకుండా ఇది ప్రజలకు అధికారం వికేంద్రీకరణ జరగాలి. అధికారం ఎవరి వరకు పరిమితం కావద్దు, హైదరాబాద్కే అధికారం కావద్దు, ఢిల్లీకే అధికారం కాదు, అధికార వికేంద్రీకరణ జరగాలి. డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ జరిగి గ్రామం వరకు ప్రజల్లో వాళ్ళ ఊరిని వాళ్ళే బాగు చేసుకోవాలి. ఇది నా ఊరు, ఇది నా తాలూకా, ఇది నా మండలము, ఇది నా గ్రామము, ఇది నా రాష్ట్రము, ఇది నా దేశం అనే స్వభావాన్ని ప్రజల్లో పెంపొందింపజేయాల్సిన ఇది ఉండాల్సిన అవసరం ఉంది అనేటువంటి మాట నేను బలంగా చెప్తాను. ఈ రకమైన కార్యాచరణలు రాబోయే రోజుల్లో రూపొందించబోతున్నారా? ఎట్లా 73-74 రాజ్యాంగ సవరణ ఇదివరకే ఉంది. దాన్ని అమలు చేసే పని చిత్తశుద్ధితోటి అమలు చేయాలి. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం గతంలో నిర్వీర్యం చేశారు కాబట్టి, నిర్లక్ష్యం చేశారు కాబట్టి ఇలా అపారమైన విశ్వాసంతో నా మీద నాకు చైర్మన్ పదవి ఇచ్చి, దాంతో పాటుగా పూర్తి స్థాయి మెంబర్లను కూడా వేసిండ్రు, మెంబర్ సెక్రటరీ కూడా వేసిండ్రు, కార్యాలయాన్ని పునరుద్ధరింపజేసి ఇవాళ మేము గ్రామాలలో, మన జిల్లాలో తిరుగుతా ఉన్నాం. స్థానిక స్వయం పరిపాలన అనేక మంది ఉండగా కూడా బాబు, అనేక మంది ఉండగా కూడా ఈ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ మీకు ఇవ్వడానికి గనక ప్రధాన కారణం ఏంటంటారు? ఒకటి, స్వయం ఒక సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తిగా గమనించి ఉండవచ్చు. రెండవది, సోషల్ ఇంజనీరింగ్ లో కొంచెం నాకు పరిజ్ఞానం ఉందని, అవగాహన ఉందని. తర్వాత ఈ స్వయం పరిపాలన ప్రవృత్తి కలిగిన సంస్థలు అంటే మండలంలో పనిచేసినాను, జిల్లా పరిషత్లో పనిచేసినాను, డిప్యూటీ కమిషనర్ పంచాయతీరాజ్లో పనిచేసినాను. నేను అలా పుట్టి పెరిగినట్టే లెక్క. ఒకటి. రెండవది, గ్రామంలో ఉన్న మారుమూల గ్రామాలకు వెళ్ళి చిన్న ప్రైమరీ స్కూల్, హై స్కూల్, అక్కడ సెకండరీ స్కూల్, ఇట్లా గ్రామ పరిపాలన పూర్తిగా తెలిసిన వ్యక్తి అని అనుకొని, తెలుసుకోవటం అందరికీ తెలుస్తుంది.
ఇప్పుడున్నటువంటి జనరేషన్ గ్యాప్ కావచ్చు, కానీ ఇప్పుడున్న యువత నన్ను తప్పట్టద్దు, స్థానిక స్వయం పరిపాలన సంస్థలు ప్రజాస్వామ్య వ్యవస్థ మీద కొద్దిగా అభిప్రాయం తక్కువ ఉంటుంది. అవును, వాళ్ళ పిల్లలకు తెలుస్తలేదు. అవును, ఈ దేశ నిర్మాణం మనతోటి అవుతుందని అనుకుంటలేదు. అందుకే కదా ఇలా వ్యక్తిగత జీవితం మీద శ్రద్ధ పెడుతున్నారు. 40% హైదరాబాద్ లో ఓట్లు పడతాని, ఆయన రాజ్యం ఏర్పడతాని. 100% వాళ్ళు పడద్దా, 80 అయినా పడద్దా? గ్రామాలలో చూడండి మీరు, 90 పడతాయి, 95 ఎందుకు? వాళ్ళు చైతన్యం లేకపోయినా ఓటేషన్ సిద్ధపడి వస్తారు, లైన్ లో ఉంటారు, చెమటలు కారంగా, చెమటలు ముసలి వాళ్ళు వచ్చి నిల్చుండి ఎత్తుంటారు. కానీ మా యువత పాపం, ఈ దేశ నిర్మాణం మనది బిడ్డ, ఇది ప్రజాస్వామ్యం. ఏం చెప్పదలుచుకోరు? యాజ్ కమిషనర్ చైర్మన్ గా, కమిషన్ చైర్మన్ గా ఏం చెప్పదలుచుకోరు? ఈ దేశ ప్రజానీకానికి, యువతకు ఈ దేశాన్ని, ప్రజాస్వామ్యాన్ని రక్షించుకునే బాధ్యత ఈ దేశ పౌరులది. ఎంతో కష్టపడి ఎన్నో త్యాగాలు ఓర్చి ఆంగ్లేయులు నిరంకుశ పరిపాలన నుంచి మన దేశాన్ని విడుదల చేయించి, ఆ రోజు విడుదల చేసిన నాడు ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితులను చూస్తే మళ్ళీ కూడా గుర్తు చేస్తా ఉంటాను. బెంగాల్ ఫెమైన్ అయినటువంటి ఫెమైన్ వస్తే, కరువు వస్తే ఆకులు, కాయలు, గడ్డలు దొరకక చివరికి రేగడి బురద నాకి ఒర్రి చనిపోయినటువంటి పరిస్థితిలో ఈ దేశానికి స్వతంత్రం వస్తే, ఆ రోజుల్లో మన భారతదేశం ఉపఖండం అంటారు, అందరికీ తెలుస్తుంది. భిన్న మతాలు, భిన్న ఆచారాలు, భిన్న భాషలు, భిన్న వ్యక్తిత్వాలు, భిన్న సంస్కృతులు, ఒకటారుండా ఒకటి దిక్కుపోతే ఒక తీరు, ఒక దిక్కుపోతే ఒక తీరు. ఇలాంటి పెద్ద దేశంలో ఉన్నటువంటి ప్రజానీకానికి ఒకటి. రెండోది, ఆకాశమంత అమాయకత్వం, నిలువెత్తు పేదరికం ఉన్న నా దేశంలో స్వతంత్రం వచ్చినాడు కూడు, గుడ్డ, నీడ అందించాలనేటువంటి నెపముతోటి ఆ రోజు మొదటి ప్రధాని అయినటువంటి నెహ్రూ ఈ దేశ పరిస్థితులను చూసి, గంభీరమైనటువంటి పరిస్థితులను చూసి కన్నీరు గార్చి పెద్ద పెద్ద ప్రాజెక్టులను, నాగర్ సాగర్, బాక్రా నంగల్ అంటే ప్రాజెక్టులను కట్టి, పొచ్చంపాడు ప్రాజెక్టులు కట్టి ఈ జాతికి అందించినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందువలన ఈరోజు కూడు దొరికే పరిస్థితి వచ్చింది. గతంలో నా చిన్నతనంలో 67, 7వ తరగతి చదువుతున్నప్పుడు 67, 64, 65 ఆ ప్రాంతంలో ఫుడ్ దొరికేది కాదు. ఒక్కసారి వేసుకుంటూ పోయి చివరి వరకు వస్తే ఆడికి అయిపోయిందని లేచి గిన్నె దులుపుకొని పోయేటువంటి పరిస్థితులు. కానీ ఈ రోజు భిన్నంగా మన దేశం సమృద్ధికి వచ్చింది. తలకి చుట్టూ కూర్చొని తలకి మధ్యలో పెట్టుకొని కూర్చొని తింటున్నాం, సంతోషం. ఇంకా పేదరికం పోయింది అనడం, ఇంకా ఉంది, ఇంకా చేయాల్సి ఉంది. కానీ సమృద్ధికి వైపున మనం ఎదిగినాము. దానికి జై జవాన్, జై కిసాన్ నినాదాలు తీసుకొని, దేశ రక్షణ ప్రధానం, జై కిసాన్ అని నినాదాలు తీసుకొని, హరిత విప్లవం, క్షీర విప్లవం అని నినాదాలు తీసుకొని మనం ముందుకు వెళ్ళాం. అనేక కార్యక్రమాలు ఇతర దేశంలో ఉన్నటువంటి సైన్స్ను, టెక్నాలజీని, ఫుడ్ ప్రొడక్షన్లో కానీ, అగ్రికల్చర్ డెవలప్మెంట్లో కానీ, వ్యవసాయ ఉత్పత్తులు పెంచడానికి కానీ అనేక కార్యక్రమాలు తీసుకొని ఈరోజు ఒక కాంపిటీషన్కి వచ్చేటువంటి పరిస్థితిలో ఉన్నాం. ఇంకా చేయవలసిన అవసరం ఉన్నది. ఎంతైతే సహజ సంపద అభివృద్ధి జరిగిందో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సహజ సంపద అంటే, ఒక్క వరిని ఉదాహరణ తీసుకుంటే 2 క్వింటాలు వండేటువంటిది, ఎకరాన్ని 2 క్వింటాలు వండే వరి ధాన్యాన్ని ఈరోజు 25-30 క్వింటాలకు తీసుకెళ్ళినాం. వరి సామర్థ్యం పెంచినాం, మొక్క సామర్థ్యం పెంచినాం, భూమి సామర్థ్యం పెంచినాం, నీటి సామర్థ్యం పెంచినాం. దీనికి మళ్ళొక సబ్జెక్ట్, ఈ 3 పెద్ద సబ్జెక్టు మనం సామర్థ్యం పెంచి అలా ఈ దిశకు తీసుకొచ్చినాము. అంతే దిశన మానవ వనరుల అభివృద్ధి జరగాలి. సహజ సంపద అభివృద్ధి ఎట్లా జరిగిందో మానవ వనరుల అభివృద్ధి జరగాలి. మానవ వనరుల అభివృద్ధి అంటే పాపులేషన్ ఎక్కువ బెంబేలు చెందవలసిన అవసరం లేదు. పాపులేషన్ తగ్గాలి, అది ఒక ముచ్చట. కానీ ఉన్న పాపులేషన్ యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, పని గంటలను, మేధాశక్తిని బలోపేతం చేసి వాళ్ళలో అంతర్లీనంగా దాగి ఉన్నటువంటి శక్తిని, యుక్తిని బయటికి తీసుకొచ్చి ప్రోత్సహించి కుటుంబాభివృద్ధికి, తద్వారా దేశాభివృద్ధికి ఈ మానవ వనరుల అభివృద్ధి జరగవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను. మన ఊరు కూడా పాఠశాలలు పెట్టినా, వైద్యం అందించినా,
ఇంకా అందించవలసిన అవసరం ఉంది. దాని అప్గ్రేడేషన్ స్కిల్స్ ఇవన్నీ అందించాలంటే ఇప్పుడు మీ చేతుల్లో అధికారం ఉంది, రాష్ట్రంలో అధికారులు ఉన్నారు, మీరు ఎటువంటి కార్యాచరణలు రూపొందిస్తున్నారు, ఎటువంటి కార్యక్రమాలను చేపట్టబోతా ఉన్నారు? ఇప్పుడు చూస్తూ ఉన్నారు కదా, నిన్న మొన్న కూడా నేను ప్రభుత్వ పక్షాన మాట్లాడటం కాదు కానీ నిన్న మొన్న కూడా విదేశంలో పెట్టుబడులు ఆకర్షించడానికి ఈ దేశంలో ఉన్నటువంటి యువతకు ఉపాధి కల్పించాలి, నిర్వీర్యం జరిగిపోకూడదు, బ్రెయిన్ డ్రైన్ జరగద్దని ఈ రోజు కాదు ఇందిరాగాంధీ కాలంలో నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ప్రపంచంలోకెల్లా అత్యంత జనాభా కలిగిన మన భారతదేశంలో ఉద్యోగాలు దొరకక ఇతర దేశాలకు వెళుతూ ఉంటే ఈ బ్రెయిన్ డ్రైన్ అవుతుంది, ఈ డ్రైన్ ను ఆపాలే అనేటువంటి నినాదం అప్పుడప్పుడు ఇందిరాగాంధీ తీసుకున్నది. ఆ కాలం నుంచి ఈ కాలం వరకు కూడా మరి ఎన్నికైన ప్రభుత్వం ఈ రోజు ఇతర దేశాలకు తిరిగి ఎక్కడెక్కడైతే టెక్నాలజీ ఉందో, ఎక్కడెక్కడైతే మనకు ఇండస్ట్రియలైజేషన్ చేసే అవకాశం ఉందో, ఆ దేశాల నాలెడ్జ్ ఎక్కడుందో ఆ నాలెడ్జ్ ను గుంజుకొచ్చి నా దేశాల్లో ఉన్నటువంటి ప్రజానీకానికి ఉపాధి కల్పించేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ రోజు. సార్, తెలంగాణ రాష్ట్రంలో ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అంటే ఈ ఫైనాన్స్ కమిషన్ కి ఎంతవరకు పరిధులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి అసలు, అంటే అది దేనికి ఉపయోగపడతా అంటే ఏం చెప్తారు సార్? ఇది ఫైనాన్స్ కమిషన్ మంచి ముచ్చట అడిగారు సార్. ఫైనాన్స్ కమిషన్ 73, 74 రాజ్యాంగ సవరణ ప్రకారంగా సార్ ప్రతి రాష్ట్రానికి ఒక ఫైనాన్స్ కమిషన్ ఉండాలి సార్ ఆ నియమం. సార్ ఎందుకు ఉండాలి అంటే రాష్ట్రము, గ్రామ పంచాయతీలకు, మున్సిపాలిటీలకు నిధులు ఏ రకంగా పంపిణీ జరగాలి, ఏ రకంగా పంపిణీ జరగాలి అనేది ఒకటి లెక్కేసుకోవటం. రెండవది గ్రామ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలలో కానీ నాయకులను అభివృద్ధి చేసి నాయకులు ఒకటే కుటుంబానికి సంబంధం కాకుండా రిజర్వేషన్ పెట్టి ఆ రిజర్వేషన్ ను రొటేషన్ చేసి తిప్పి అందరినీ ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వామ్యం చేసేటువంటి యంత్రాంగాన్ని మనం అందించడం జరిగింది. దాన్ని మనం ఆలోచించవలసిన అవసరం ఉంది. రెండవది వచ్చినటువంటి నాయకులలో కూడా నాయకత్వ లక్షణాలను పెంపొందింపజేయాలి. నాయకులు అవుతారు కానీ నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చెప్పించేయాలి. దాంతో పాటుగా సామాజిక స్పృహ కల్పించాలి వాళ్ళు అనేటువంటి సోషల్ అవేర్నెస్ కల్పించాలి అనేటువంటి అవకాశం. ఎందుకు ఇవన్నీ చేయాలంటే ఈ మానవ వనరుల అభివృద్ధి జరుగుతూనే తప్ప మనం అభివృద్ధి చెందిన దేశంలో చేరం. ఇది వరకు మన దేశం అభివృద్ధి చెందని దేశంలో ఉండే, ఇప్పుడు చెందుతున్న దేశాలలో అంటే రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఫైనాన్స్ కమిషన్ పాత్ర ఒక ముఖ్య పాత్ర ఉంటది అన్నట్టు. తప్పకుండా ఉండాల్సిందే. ఎందుకంటే మెజారిటీ 70% ప్రజానీకం గ్రామాలలో ఉంటారు అని తెలుసు, ఫ్యాక్ట్. వీళ్ళు బలోపేతం కాకపోతే నేను బలోపేతం అయితే నా ర్యాంక్ పెరగదు, నా ర్యాంక్ పెరగదు. నేను ఇదివరకు కూడా చెప్పుకున్నా, మళ్ళీ కూడా చెప్తాను. ఒక దేశం యొక్క మానవ వనరుల అభివృద్ధి రేఖ ఇండెక్స్ అంటే హ్యూమన్ రిసోర్స్ ఇండెక్స్ కనుక పెరగాలంటే అందరూ యోగ్యులై కావాలి, అందరూ కూడా వాళ్ళ శక్తి మేరకు పనిచేసే పరిస్థితులు, వాతావరణం కల్పించాలి. అందుకే నేను ఇదివరకు కూడా చెప్పినాను అనుకుంటాను. ఒక సబ్జెక్ట్ కు కనుక 2 పేపర్లు ఉంటే, ఒక పేపర్ మగవాళ్ళది అనుకుంటే, 2వ పేపర్ ఆడవాళ్ళది కనుక అనుకుంటే, మగవాళ్ళ పేపర్లో కనుక 100 మార్కులు వచ్చినా ఆడవాళ్ళ పేపర్లో 0 మార్కులు వస్తే ర్యాంకు రాదు. కాబట్టి వాళ్ళను కూడా అభివృద్ధి చెందింపజేయాలి, సరి సమానంగా అభివృద్ధి చెందించాల్సి ఉన్నది. దాంతో పాటుగా పీడిత దళిత వర్గాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధికి దూరంగా ఉన్నారో, విజ్ఞానానికి దూరంగా ఉన్నారో, సైన్స్ టెక్నాలజీకి దూరంగా ఉన్నారో వాళ్ళను కూడా తీసుకొచ్చి సభ్య సమాజంలో తీసుకొచ్చి కలిపితే తప్ప అభివృద్ధి రేఖ పెరగదు. అభివృద్ధి రేఖ పెరిగించే బాధ్యత ఎవరిది? ఎన్నికైనటువంటి ప్రభుత్వాలు, కేంద్రం కానీ రాష్ట్రం కానీ. దేని కొరకు పనిచేయాలి? మానవ వనరుల సూచిక ఎదిగించడానికి ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. దాంతో పాటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, నీళ్లు ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది, అట్లాంటివి అనేకం చేసుకుంటూ శక్తి సామర్థ్యాన్ని పెంచవలసిన అవసరం ఉంది. దానికోసమే ఈ రోజు ఉన్నటువంటి ప్రభుత్వాలు అనేకం వేరే దేశాలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీని, సైన్స్ ను బయట. రాష్ట్ర పరిస్థితి ఎట్లుంది సార్? అంటే మీరు పొద్దున్న లేస్తే రివ్యూ మీటింగ్లు చేస్తా ఉన్నారు, ఆర్థిక పరిస్థితులు తెలుసుకుంటా ఉన్నారు, ఆర్థిక వ్యవస్థల మీద అవగాహన పెంచుకుంటా ఉన్నారు. సో గతంలో పోల్చుకుంటే ఇప్పుడు ఏ రకంగా మెరుగుపడుతుంది, లేదంటే గతంలో జరిగిన సమస్యలు ఏంటంటే? అది దురదృష్టం. మన ఆదాయానికి మించినటువంటి ఖర్చులు చేసి ఈరోజు నష్టంలో అంటే నెగటివ్లో, అప్పులలో ఈ రాష్ట్రం ఉంది.
సుమారు 7 లక్షల కోట్లు అంటా ఉన్నారు. నేను అందుకే ఆ జోలికి పోను. 7 లక్షల కోట్ల అప్పు ఉంది. దాంతో పాటుగా ఇప్పుడు మనం ప్రజలకు చేయవలసిన ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయి సార్, వాటిని అమలు చేసే కార్యక్రమం ఉన్నది సార్. ఇటు అప్పులు తీర్చాలి, దాంతో పాటు ఇది కట్టె మీద సాములాగా ఉంది సార్. ఈ పరిస్థితులు చాలా ఘోరంగా ఉన్నాయి. అయినా మొక్కమని విశ్వాసంతో ధైర్యంతో కుంగిపోవద్దు. ఎస్ చేయగలుగుతాం, చేసి చూపిస్తాం అనేటువంటి నినాదంతో ఆత్మస్థైర్యం ఉందా? ఆ రకంగా ఉంది. ఉంటేనే కదా ఈ రోజు అనేక కార్యక్రమాలు వాళ్ళ జోలికి పోను నేను. అనేక కార్యక్రమాలు ఇచ్చిన మాటను కట్టుబడి ఉంటున్నాను. అది మొదటి నుంచి కూడా ఈ మాట చెప్తున్నాను. తెలంగాణ రాష్ట్రం ఇస్తామని చెప్పిండ్రు, ఇచ్చి చూపించారు. ఈ దేశానికి స్వతంత్రం తీసుకొచ్చిండ్రు, చేసి చూపించింది. ఈ రోజు కూడా ఇచ్చిన మాట కట్టుబడి ఉండేటువంటి పార్టీలో లక్షణాలు ఉండాల్సిన అవసరం ఉంది. అది ఏ పార్టీ అయినా కానీ ఒక మాట చెప్తే అది వేదవాక్కుగా ఉండాలి, ఒక వేదవాక్ అయి ఉండాలి. ఆ మాటను అమలు చేయడానికి పేగులు దిగిన నడుము కట్టుకొని నోరు కట్టుకొని పనిచేయవలసిన అవసరం ఉంది. చేస్తా ఉన్నాం సార్. మీరు పదవి దిగే ఈ నెల కాలంలో మీ పదవికి నేను న్యాయం చేసిన అనేంత వరకు కూడా ఈ పదవికి మీరు న్యాయం చేసేంత వరకు కొట్లాడతారా, పోరాడతారా? పోరాటం కాదు, ప్రభుత్వంకు ప్రజలకు కనువిప్పు కల్పించే ప్రయత్నం చేస్తాం. నేను ఒకటి కోరుతా ఉన్నాను. దీని ద్వారా ఒకటి, రాష్ట్రానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? రాష్ట్రమే సమకూర్చుకుంటది. ఈ దేశానికి నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? దేశమే సమకూర్చుకుంటది. ఏ రకంగా? పన్నుల రూపంగా, లేకుంటే డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్స్ వలన అవి చేస్తూ ఉంటాం. అట్లనే నేనేమంటున్నా, దానికి సంబంధించినటువంటి చిన్న సంస్థ ఇది. అసలు రాష్ట్రం ఒకటి, కేంద్రం ఒకటి, పార్లమెంట్ ఒకటి. దానికి సంబంధించిన చిన్న సంస్థ మున్సిపాలిటీ తీసుకున్నాం. మున్సిపాలిటీ కూడా వాళ్ళకు అవసరమైన నిధులను వాళ్ళే సమకూర్చుకునే ప్రయత్నం జరగాలి, బలోపేతం జరగాలి. సార్ ఇది ఎట్లా సాధ్యమైతే చెప్పండి? మున్సిపాలిటీ రాష్ట్రానికి ఎట్లా సాధ్యమైంది? వాళ్ళు పన్నులు వసూలు చేస్తారు. నాకు కూడా అనేక ఉన్నాయి. ఒక హోర్డింగ్ పెడతాను. ఎన్ని హోర్డింగ్లు పెడతాను? దసరా వస్తే వాడవాడ హోర్డింగ్లు పెడతాను, వాడవాడ ఫ్లెక్సీలు కడతాను. వాటికి లెక్క ఉన్నదా? పక్క ఉందా? లేదు. దాన్ని ఏ రకంగా మనం పెంచుకోవచ్చు. ఉదాహరణ చెప్తున్నాం, ఒక ఎలక్ట్రిసిటీ వీధి లైట్లకు మనం కరెంటు ఉత్పత్తి చేసుకుంటుంది. నేనేమంటున్నా అంటే, ఈ ఎప్పుడు కానీ గ్రామ పంచాయతీలో పనిచేసిన వాళ్ళందరికీ తెలిసి ఉంటుంది, వీధి లైట్ల యొక్క ఖర్చు, కరెంటు బిల్లుల ఖర్చుకు తట్టుకోలేకపోతుంది పంచాయతీలు, లోకల్ బాడీస్ తట్టుకోలేక ప్రతిసారి గవర్నమెంట్ మీద ఆధారపడి గవర్నమెంట్ ఏదో అప్పుడు ఇంత ఇస్తా ఉంటే డిస్కౌంట్లకు పేమెంట్ చేస్తా ఉన్నాం. దీనికి నేనేమంటున్నా అంటే, సోలార్ ఎనర్జీ పెట్టి, సోలార్ ప్యానెల్ పెట్టి, నీ కరెంట్ నువ్వే ఉత్పత్తి చేసుకొని నీ వీధి దీపాలు నువ్వే నడిపించు. గ్రామంలో సాధ్యమైతే సాధ్యమైతుంది. సోలార్ అనేది గ్రామంలో వస్తుందా? ఎందుకు రాదు? సోలార్ అనేది మన దేశంలో అదృష్టము. కొన్ని దేశాలలో సూర్యరశ్మి లేదు, కొన్ని దేశాల్లో వర్షపాతం 0, కానీ నా దేశంలో సూర్యరశ్మి అబండెంట్, కావలసినంత ఉంది. అన్ఎగ్జాస్టబుల్ అంటే ఒడిచిపోయింది, ఎన్నడూ ఒడవదు. ఎంత తీసుకుంటే అంత ఇస్తా ఉంటది. ఆ ప్యానెల్స్ ధరలు రీసెర్చ్ అనాలిసిస్ జరిగి ప్యానెల్ చౌకగా దొరికేటట్టు చేసుడు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఒక స్కీమ్ కూడా ఉంది, వీటిని సబ్సిడైజ్ చేసి వీటిని ఎంకరేజ్ చేయాలని స్కీమ్ ఉంది. ఆ స్కీమ్ను వాడుకొని ప్యానెల్స్ చౌకగా దొరికేటట్టు చేసి, తర్వాత గ్రామ పంచాయతీ కొంత, మున్సిపాలిటీ కొంత వాళ్ళ నిధులు ఇచ్చి, రాష్ట్రం ఎప్పటికీ కరెంటు బిల్లుల కోసం పైసలు ఇస్తాను కాబట్టి ఒకసారి ఇస్తే అయిపోద్ది కాదని కొంత వాళ్ళు సపోర్ట్ చేసి, ఇటు బ్యాంకు నుంచి కొంత రుణం తీసుకొని ఒక మున్సిపాలిటీ చేయవచ్చు. చేయలేదా? చేయలేదా? స్పిరిట్ ఉండాలి, అంతే. ట్రూ స్పిరిట్ ఉండాలి, ఒక డ్రైవ్ ఉండాలి మనుషులో, ఒక అధికారులలో లేకుండా అక్కడ లోపల ఉన్న నాయకత్వంలో ఒక డ్రైవ్ ఉండాలి. ఇలాంటివి అనేక ఉన్నాయి. ఇది మత్స్సుకు ఒక ఉదాహరణ చెప్పిన, ఇలాంటివి అనేక ఉన్నాయి. ఉదాహరణకు చెప్పిన అనేక ఉన్నాయి. ఎలా స్లాటర్ హౌసెస్ ఉన్నాయి, దుకాణాలు ఉన్నాయి, ట్రేడ్ లైసెన్స్లు ఇస్తున్నాం, మిస్ అయినవి నడుస్తున్నాయన్ని, వాటిని మిస్ కాకుండా చూసుకొని నడిపించుకోవచ్చు. LRS ఇస్తున్నాం, BRS ఇస్తుండ్రు, తర్వాత మనకు హౌస్ ప్రాపర్టీ ట్యాక్స్ ఇస్తున్నాం, ప్రొఫెషనల్ ట్యాక్స్ ఇస్తున్నాం. ప్రొఫెషనల్ ట్యాక్స్ అయితే నాకు ఇప్పటికీ ఐ గాట్ మై ఓన్ డౌట్. ఎన్ని పాఠశాలలు ఉన్నాయి ప్రైవేట్, ఎన్ని దవాఖానాలు ఉన్నాయి ప్రైవేట్, గవర్నమెంట్, ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్
ఎన్రోల్మెంట్ సార్ జరుగుతుందా జరుగుతలేదా చూసి నేనేమనుకుంటున్నా అంటే ఎక్కడైతే శాలరీ పేడ్ ఎంప్లాయ్ ఉంటాడో ఎట్లయితే ఇన్కమ్ ట్యాక్స్ మొదలే డిడక్ట్ అయ్యి జీతం ఇస్తున్నావో సార్ ఇస్తున్నావా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ ఇస్తున్నావు కదా, నీ జీతం వస్తుంది, నీ జీతం కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిడక్ట్ అయ్యేస్తుంది, పాపం ఇచ్చే జీతంలో కూడా డిడక్ట్ చేసి ఇస్తాడు. అట్లనే ప్రొఫెషనల్ ట్యాక్స్ డిడక్ట్ చేస్తే ఏంది అంటాను చేసి ఎవరికి పంపాలి, ఎవరికి పంపాలి? ప్రభుత్వం గ్రామ పంచాయతీ పంపు, ఎవరు ఏ ఊర్లో పంచాయతీ ఆ ఊరికి పంపు ఆటోమేటిక్ గా. అట్లనే రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉన్నాయి, సెంట్రైజ్ ఉన్నది, ఇసుక దందాలు, ఇసుక సెంట్రైజ్ ఉన్నది, మైన్స్ సెంట్రైజ్ ఉన్నది, బొగ్గు సెంట్రైజ్ ఉన్నది. వాటిని కూడా మనం చేయవచ్చు. చేసే క్రమంలో కొంత చేస్తున్నారు, నేను చేస్తానంటే. అభివృద్ధి విషయానికి వస్తే ఇంత అనర్గళంగా మాట్లాడుతున్నారు, బానే ఉంది. కానీ ఫైనాన్స్ కమిషన్ మీ చేతిలో ఉంది కాబట్టి మీకు వ్యక్తిగతంగా అరే నేను నా పదవి అయిపోయే లోపు నేను ఇది చేయాలి అనే ఒక వ్యక్తిగత ఆలోచనలతో ఏమైనా ఉన్నారా ఇప్పటివరకు? ఇప్పుడు నేనైతే ఫస్ట్ ప్రయారిటీ కింద గ్రామ పంచాయతీలలో, మున్సిపాలిటీలలో కొంత వాళ్ళ ఖర్చులు తగ్గించుకునే క్రమంకు సోలార్ ప్యానల్స్ పెట్టాలంటున్నారు. పెడితే కొంత 30% వాళ్ళ బర్డెన్ తగ్గిపోతుంది. తర్వాత ఏదన్నా ఇప్పుడు ఉపాధి హామీ పథకం నడుస్తూ ఉంది ప్రతి గ్రామాలలో. ఆ ఉపాధి హామీ పథకంలో ఈ శానిటేషన్ వస్తుంటుంది కూడా పెట్టాలి అంటున్నా. శానిటేషన్ కూడా అందులో ఒక ఐటమ్ కింద ఇప్పుడు చేయాలి. గవర్నమెంట్ నేను రికమెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నా. ఎందుకంటే డ్రైనేజ్ క్లీన్ చేసుడు, చెత్త ఊడిపించి బయట వేసుడు, అది కూడా ఒక పనే. ఈ పనిని వ్యవసాయానికి ఎట్లయితే అనుసంధానం చేసినావు దీనికి కూడా అనుసంధానం చేస్తే కొంత వెసులుబాటు జరిగి జీతం తగ్గించే బర్డెన్ టు ది పంచాయతీ తగ్గుతుంది. ఒకటి పెంచుకోవాలి, ఒకటి ఖర్చులు తగ్గించుకోవాలి. ఈ రెండు విషయాలలో నేను ఇంకా చర్చ జరుగుతుంది. ఇప్పటికే మూడు జిల్లాలలో పర్యటన చేసిన, కరీంనగర్ జిల్లా పర్యటన చేసిన, మన టీం అంతా వచ్చింది. వరంగల్ జిల్లా పర్యటన చేసిన, ఇంకా కేరళ రాష్ట్రాన్ని కూడా చూసి వచ్చినాం మేము, అక్కడ ఎట్లా నడుస్తా ఉందని. ఈ రకంగా అన్ని రాష్ట్రాలు నిమగ్నమై ఉన్నారు. నాకు ఏ పని ఇచ్చినా అంటే నాకు నేను గొప్పగా చెప్తున్నాను కాదు, నాకు ఎంపీ పదవి ఇస్తే ఎంపీ పదవికి న్యాయం చేసిన, నాకు సిఓ జిల్లా పరిషత్ పనిచేస్తే ఆ సిఓ జిల్లా పరిషత్ పని చేసినాను చక్కగా నాకు శక్తి మేరకు పనిచేసిన. ఆదిలాబాద్ జిల్లా ఉదాహరణ. ఈ రోజు ఆదిలాబాద్ జిల్లాలో మా బోర్డు మీరు ఎప్పుడన్నా ఫ్లెక్స్ అంటే ఆడ అధికారుల యొక్క లిస్ట్ ఉంటుంది, ఎవరు ఎంతకాలం పనిచేసిన ఒక లిస్ట్ ఉంటుంది. మీరు మీ విలేకరికి చెప్పి ఆ లిస్ట్ ఫోటో కొట్టించుకొని తీసుకొని చూడండి. దరిదాపుగా 4.5 సంవత్సరాలు నేను రాష్ట్రంలో నా ర్యాంకు 5th మా ఎగ్జామ్ లో, నా జోన్ లో నా ర్యాంక్ 2nd. నేనే జిల్లా అడిగితే ఆ జిల్లా ఇచ్చే పరిస్థితి ఉన్నప్పటికీ కూడా నేను కోరుకున్నా ఆదిలాబాద్ కావాలని కోరుకున్నా. ఎందుకంటే సముద్రంలో చెంబడి నీళ్లు పోస్తే పాపం సముద్రానికి తెలియదు చెంబడి నీళ్లు పోసింది. అది తట్టు దానికి ఊహ కూడా జరగదు, స్పర్శ ఉండదు. అదే సర్వల పోసింది అనుకో సంబరపడతాయి చెంబడి నీళ్ళు. నా సేవలు అక్కడ ఉపయోగపడతాయి అని చాలా. అక్కడ పోయి మనం ఏ చిన్న పని చేసినా పాపం పేదోళ్లకు, నేను పేదరికంలోకి వెళ్ళి వచ్చినా కాబట్టి పేదవానికి అందుబాటులో ఉండి వాడికి కొంచెం పని చేసేటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళు సంతోషపడతారు, చైతన్యం రావాలి. నేను మీరే చెప్తా ఉన్నారు సార్, ఒకవైపు ఏమో రాష్ట్ర బడ్జెట్ నష్టాలు నడుస్తుందని అంటా ఉన్నారు, కానీ ఈ ఫైనాన్స్ కమిషన్ ద్వారా మీరు ఏ రకంగా అభివృద్ధికి తోడ్పడతారంటే రాష్ట్రం యొక్క ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నం జరుగుతుంది, ఖర్చులు తగ్గించే ప్రయత్నం అక్కడ జరుగుతాం, నేను గమనిస్తాం. ఇలా రైతు రుణమాఫీ చేసినామంటే మామూలు చేసిర్రా? మామూలు కాదు అది, మామూలు కాదు అది. అయింది అంటున్నా. ధైర్యం, స్పిరిట్ ని అర్థం చేసుకోవాలి. స్పిరిట్ ను చేస్తామని చేసి చూపించిందో లేదా? అయింది. ఇంకొకసారి ఒక రైతుతో మాట్లాడిస్తారా? తప్పులు ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి. నువ్వు 100 మార్కులతో పాస్ అయినావా? లేదు సార్. ఎన్ని మార్కులు? ఒక 70 వచ్చినాయి. 70 వచ్చినాయి. ప్లస్ మిగతా 30 సమస్యలు ఉన్నాయి. వాళ్ళ సమస్యలు ఉన్నాయి, బ్యాంకుల సమస్యలు ఉన్నాయి, బ్యాంకులు కొంత వివరాలు సరిగా పంపించడం సమస్యలు ఉన్నాయి, రైతు కూడా వాళ్ళ పర్టికులర్ పంపించడంలో సమస్యలు ఉన్నాయి, రెవెన్యూ రికార్డులలో కొంత సమస్యలు ఉన్నాయి. సమస్యలు లేని స్కీమ్ ఉండదు.
ఏ స్కీమ్ లోనే సమస్యలు ఉంటాయి. వాటిని పరిష్కార దిశలో మనం వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నది. రైలు పడిపోతుందని ఎప్పుడోసారి రైలు పడిపోద్ది, రైలు ఎక్కుంటుంటావా? లేదు, రైలు ఎక్కుతాం, పడిపోతుంది కావచ్చు, ఎవరో లోపం వల్ల పడిపోతుంది. అట్లనే దిస్ ఈజ్ సక్సెస్ఫుల్, విజయవంతమైనటువంటి స్కీమ్. నేను ఒక ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ గా మాట్లాడటం కాదు, ఇది ఒక మంచి స్కీమ్. ఇది ఒక్కటే కాదు, ప్రతి విషయంలో ఏదైనా కానీ ఇప్పటిదాకా అభివృద్ధి కార్యక్రమాలలో స్వతంత్రం వచ్చి నుంచి నేటి వరకు ఆర్థిక పరమైనటువంటి స్కీములు మనం మంజూరు చేసి యువతకి ఇచ్చినాం, రైతులకు ఇచ్చినాం. వినియోగం అంకెలు తీసుకోవాలి మీరు ఎక్కడి నుంచి అన్న, రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి అంకెలు తీసుకోండి. బిలో పవర్టీ లైన్ నుంచి అబోవ్ పవర్టీ లైన్ తీసుకొచ్చే క్రమంలో జరిగినటువంటి 10-15 30 సంవత్సరాలు 40 సంవత్సరాల చరిత్రలో ఎంతమంది పైకి వచ్చిందంటావు? అదొక చర్చ. ఎందుకు ఫెయిల్ అయినాయి అదొక చర్చ. ఫెయిల్ అవటానికి కారణం ఏంది? కొంత ఉంటుంది. ఆ దాన్ని సులువుగా అర్థం చేసుకోవాలంటే ఒక పరీక్ష పేపర్. కొంతమంది రైతులు ఇప్పటికి చాలా ఆందోళన ఉన్నారు సార్, ఏం చెప్పారు వాళ్ళకి, ఏం సందేశం ఇవ్వదలుచుకోరు? మీ వివరాలను ప్రభుత్వం చెప్తా ఉన్నది, మీ వివరాలను అగ్రికల్చర్ ఆఫీసర్కి అందజేయండి. ఎందుకు రాలేదో చర్చించండి, వాళ్ళు మీకు అందుబాటులో ఉన్నారు. బ్యాంక్ మేనేజర్లతో సంప్రదించండి, వాళ్ళు కూడా అందుబాటులో ఉండమని ప్రభుత్వం ఈ మధ్యలో కఠినమైనటువంటి ఆదేశాలు ఇచ్చిండ్రు. ఈ రెండింటి కూడా సాధ్యం కాకపోతే రెవెన్యూ అధికార యంత్రాంగం ఉంది, వాళ్ళకి కూడా పరిష్కారం అవుతుంది. ఏ పరిష్కారం కాకపోయినా ప్రభుత్వం ఉంది, ప్రభుత్వం పరిష్కరించడానికి సిద్ధపడి ఉన్నది. సిద్ధంగా ఉన్నాము, లేకుంటే మాకేం అవసరం. మరి ఎందుకు పొద్దున్న లేస్తే రోడ్ల మీద ఆందోళనకరమైన పరిస్థితులు ఉన్నాయి? దయచేసి రాజకీయం చేయద్దు, రాజకీయం చేయద్దు. రాయిని రాయి అనగలగాలి, గుండు అనద్దు. రాయిని మైనం ముద్ద అనద్దు. ఓకే, ఇది సరాసరి అబద్ధం. ప్రజలు నవ్వుతారు, మంచిగుండదు. రైట్ సార్, మీ సమయాన్ని నేను వృధా చేయదలుచుకోలేదు. చివరగా ఇన్నేళ్ళ అంటే పార్టీలో కావచ్చు, వ్యక్తిగత రాజకీయ జీవితాల్లో అపార మేధావులు ఉన్నా కూడా ఎవరికి వరించని అదృష్టం మీకు వరించింది కదా. సో దీన్ని ఉద్దేశిస్తూ రాష్ట్ర ప్రజలకు మా ఛానల్ నుంచి మంచి సందేశం ఇవ్వాలి డాక్టర్ రాజయ్య సార్ అంటే ఏం చెప్తారు? నా మూల సిద్ధాంతము, మూలమైనటువంటి ప్రధానమైనటువంటి ఆలోచన ఏంటంటే, ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితేనే బలం. నీ కాళ్ళ మీద నేను నిలబడకూడదు. స్థానిక స్వయం పరిపాలన సంస్థలు కూడా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు తయారు కావాలి. కేంద్రం కొంత గ్రాంట్ ఇస్తుంది, ఓకే, రాష్ట్రం కొంత గ్రాంట్ ఇస్తుంది, ఓకే. ఆ గ్రాంట్ ఎట్లా ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, ప్రజల అవసరాలు ఏంది అనేది నేను పరిశీలన చేస్తాను. దానికి సరి అయినటువంటి గైడెన్స్ ప్రభుత్వానికి ఇస్తాను. అందులో నా లోపం ఏముండదు. కానీ మనం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థల్లాగా ఎదగవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట ఒకటి. రెండోది, ప్రజానీకానికి నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజానులందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే, ప్రజలందరూ వాళ్ళ శక్తి సామర్థ్యం మేరకు పని చేయవలసిన అవసరం ఉంది అని నేను ఎప్పటికీ కోరుకుంటాను. ఆ దిశన ప్రభుత్వాలు ఈ ఏదైతే యువశక్తి ఉందో ఆ యువశక్తి నిర్వీర్యం కాకుండా, ఆ యువకులు పెడదారిన పడకుండా, విద్య మీద కొంత పునరాలోచన జరగాలి, ప్రొఫెషనల్ టైప్ ఆఫ్ విద్య జరగాలి. ఒకవైపున వచ్చినటువంటి యువతకు స్వయం ఉపాధి కల్పించేటువంటి కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలి. ఈ దేశంలో కావలసినంత పాపులేషన్ ఉంది, కావలసినంత మానసిక వికాసం ఉంది. ఆ మానసిక వికాసాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి కార్యక్రమాలు జరిగితే నా దేశం పేదరికం ఆ వలీలుగా బయటకు వస్తుంది అన్నటువంటి సంపూర్ణ విశ్వాసం ఉంది. ఎందుచేత అంటే కొన్ని దేశాలలో సూర్యరశ్మి 0, కొన్ని దేశాలలో వర్షపాతం 0. నా దేశంలో 3 కాలాలు గీతలు కొట్టినట్టున్నాయి. ఒక గుట్ట మీద కూడా ఒక చెట్టు మొలిచి ఇంత పండు సీతాఫలం ఇచ్చేటువంటి గొప్ప వాతావరణం, వ్యవసాయ చాలా అద్భుతంగా దానికి నీళ్లు పోయాం,
నా ఎరువులేయం, పురుగు మందు కొట్టం, కానీ అంత చక్కటి వాతావరణం నేల ఉంది. ఈ నేలను వినియోగించుకునేటానికి సమర్థవంతమైనటువంటి ప్రజానీకాన్ని మనం తయారు చేస్తే బాగుంటుంది. ఆ దిశను మనం అడుగులు పడాల్సిన అవసరం ఉంది. ఎంత చిన్న పిల్లవాడు గారాబం చేసినటువంటి పిల్లగాడైనా ఆయనకు రేవన్ కళ్ళద్దాలు జోడిస్తే కింద పడేస్తాడు, పలుకుతాడు, తెలియదు. అట్టనే అమాయకుల చేతికి కానీ ఈ వ్యవస్థను అర్థం చేసుకోలేని స్థితికి కనుక ప్రజల్ని నెట్టితే, ఎంత చక్కటి సమాజం అయినా వాళ్ళ చేతిలో పెడితే, ఎంత పెద్ద ప్రజాస్వామ్యాల చేతిలో పెడితే అది తొక్కి కింద పడిపోతుంది. దానికి నిదర్శనం ఈ రోజు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ ప్రజాస్వామ్యం వల్లి ప్రజలది, ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వల్ల ఏర్పడ్డ ఈ ప్రజాస్వామ్య వ్యవస్థను, ఈ దేశ నిర్మాణం మనమే జరిగించుకోవాల్సిన అవసరం ఉంది. చైతన్యపూరితమైనటువంటి ఆలోచనతోటి ప్రజలు ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనంటే 5 ఏళ్ళకు ఒకసారి ఒక ఓటు వస్తుంది. ఓటును బుల్లెట్ లాగా భావించి అందరూ అధిక సంఖ్యలో పట్టణాల్లో ఉన్న యువతకు విజ్ఞప్తి చేస్తున్నాం. మా కాలం అయిపోతా ఉన్నది. రానున్న కాలంలో మీది. అది నెహ్రూ చెప్పిండు మాట, ఏమన్నాడు? నేటి బాలలే రేపటి పౌరులు అన్నాడు. ఈ నేటి యువతే రేపటి దేశ భవిష్యత్తు నిర్మాణం చేసిన వాళ్ళు. కాబట్టి ప్రజాస్వామ్య ప్రక్రియలో పాల్గొనండి, ప్రశ్నించండి, భాగస్వాములు కాండి, నిలదీసుకోవచ్చు, సవరించుకోవచ్చు. నిలదీసుడు ఈజీ, సవరించుడు కష్టం. ఒక సమస్య చెప్పుడు ఈజీ. నేను ఒక మాట చెప్పనా, మళ్ళీ ఒకసారి వెనక పోతా. ఇప్పుడు ఈ దేశంలో 8 కోట్ల మంది ఆర్ఫాన్స్ ఉన్నారు, అనాథలు. తల్లి తెలియదు, తండ్రి తెలియదు. దేశంలో ఎంత పాపులేషన్? 8 కోట్లు. అది ఢిల్లీ పాపులేషన్ తో సమానం బిడ్డ. ఒక రాష్ట్ర పాపులేషన్ సమానం. తండ్రి తెలియదు, తల్లి తెలియదు. సరే, ఫిలాంథ్రపిస్ట్ లెవెల్లో కొద్దులు పెద్దలు పాపం సహకరించి వాళ్ళకి చదివించడం, విద్యాబుద్ధులు నేర్పుదాము. కొంత యువకులు కొంత బయటకు వచ్చేసిన వాళ్ళకు ఏ కులం రాయాలి, ఏ కులం రాయాలి, ఏ మతం అనాలి, మతం విడిచిపెట్టు, కులం ఏది రాయాలి, ఊరేది రాయాలి, ఓటర్ కార్డు ఏడు వేయాలి, రేషన్ కార్డు ఆధార్ కార్డు ఎక్కడ ఇవ్వాలి, ఏ కులం రాయాలి? ఈ ప్రశ్నించుడు ఈజీ. నేను ఢిల్లీ పార్లమెంట్ సాక్షిగా చెప్తా ఉన్నాను. పార్లమెంట్ లో గడలాడించి చెప్పిన, అయ్యా ప్రశ్నించుడు ఈజీ, దానికి సమాధానం కనిపెట్టి సలహా ఇచ్చుడు కష్టము, అయినా నా దగ్గర సలహా ఉంది అని చెప్పిన ప్రశ్నలు ఏవట్టినా సలహా చెప్పిన ఈ 8 కోట్ల ప్రజానీకానికి ఇప్పటిదాకా ఈ స్వతంత్ర దేశంలో, మన భారతదేశంలో రాజ్యాంగ పరంగా జవాబు లేదు. అవిటి వాళ్ళకి ఇచ్చాం, ఎస్సీ ఎస్టీలకు ఇచ్చాం, విధవరాన్లకు ఇచ్చాం, మహిళలకు ఇచ్చాం, కానీ వీళ్ళకి ఏది లేదు. వీళ్ళని గుర్తించడం జరుగుతలేదు. ఎస్, వీళ్ళకు ఏ కులం రాయాలంటే కులము లేని కులమోటి సృష్టించాలి, నో క్యాస్ట్ కేటగిరీ సృష్టించి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలి, వాళ్ళని బయటకు తీసుకురావాలని మాట్లాడడం జరిగింది. కులం లేని కులం, నో క్యాస్ట్. ఏ ఊళ్ళనైతే చదువుతాడో, ఏ ఊళ్ళనైతే ఉంటాడో అదే ఊరు. ఏ మేనేజర్ అయితే వాళ్ళని, ఏ సంస్థ అయితే ఆయన చదివిస్తుందో, పెంచి పోషిస్తుందో ఆ సంస్థే సన్ను, ఆ సంస్థే సన్ను. ఆ సంస్థ పేరు రాయాలి. డాక్టర్ ఆఫ్ ఏది చేసినా ఆ కేర్ ఆఫ్ దట్ అడ్రస్ పెట్టి ఆ ఊరు చేయమని చెప్పినాము. ఇట్లా అనేక సామాజిక రుగ్మతలు మన దేశంలో ఉన్నాయి. వాటిని పరిష్కరించడానికి మార్గాలు అన్వేషించవలసిన అవసరం ఉంది. నేనందరికీ విజ్ఞులకు, బుద్ధజీవులకు, మేధావులకు విజ్ఞప్తి ఏం చేస్తా అంటే, ఇప్పుడు యూ గాట్ ఐడియా, వి ఆర్ లర్న్ పీపుల్. ఈ లర్న్ పీపుల్ తెలియని వాళ్ళకు చేయూతనివ్వాల్సిన అవసరం ఉంది. నా కనీస బాధ్యత, నేను ఒకరికి సహాయం చేయాలి. కళ్ళు లేనోడు రోడ్డు దాటుతా ఉంటే కళ్ళు నోడు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది, రోడ్డు దాటించవలసిన అవసరం ఉంది. ఇది ఎవరిని రోడ్డు దాటిస్తాను? నా సహోదరుడు, నా తమ్ముడు, అన్నను, నా దేశస్థుడు అనేటువంటి భావన ఉద్యోగస్తులు రావాలి. ఎంప్లాయీస్, నేను ఉద్యోగస్తులు ఉన్నప్పుడు కూడా మాట చెప్పిన, ఆల్ ఎంప్లాయీస్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ ఇన్స్ట్రుమెంటల్ ఫార్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ద సొసైటీ. ఈ సమాజాన్ని మార్పు చెందింపజేయడానికి ఉద్యోగ ధర్మం చేస్తున్నాం తప్ప
జీతం కోసం కాదు, భత్యం కోసం కాదు, బెల్ అండ్ బిల్లు కాదు, సమాజ సంస్కరణ చేసేటువంటి ఒక యంత్రం లాగా మనం పనిచేయవలసిన అవసరం ఉంది. అందుకే నేను అందరికి విజ్ఞప్తి చేస్తున్నాను, ఎవరి స్థాయిలో వారు, నా చేతిలో ఏముంది, నేను క్లర్క్నే కదా, నో, యూ కెన్ ఆల్సో డూ సంథింగ్. నేను బీడీఓనే కదా, ఎండిఓనే కదా, నేను నా చేతిలో ఏం పవర్, చేతిలో పవర్ ఇస్తే నువ్వు చేసేది ఏంది, ఎవరైనా చేస్తారు. పవర్ ఇచ్చి కారు ఇచ్చినాక ఉరుకురా అంటే హైదరాబాద్ ఉరికేస్తాము, కానీ దానిలో స్పిరిట్ ఉండాలని కోరుతా ఉన్నాను. నేను ఉద్యోగ జీవితంలో చేస్తున్నప్పుడు కూడా మీరు జగిత్యాల ఉదాహరణ చెప్తాను. ఒక ఎండిఓగా ఉండి ఒక సంవత్సరంలో ఒక ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేసేది, మీరు జగిత్యాల వాళ్ళు తింటుండొచ్చు, ఎన్రోల్మెంట్ డ్రైవ్ చేస్తా. ఒక సంవత్సరంలో ఒకసారన్నా కనీసం ఫ్యామిలీ ప్లానింగ్ డ్రైవ్ చేసిన. అట్లనే 2 హై స్కూల్ ఉంటే 7 హై స్కూల్ చేసిన. ప్రైమరీ స్కూల్ 13 ప్రైమరీ స్కూల్, అప్పర్ ప్రైమరీ స్కూల్ చేసి పారేసినాం. దీనికి ఎవరు చెప్తారు, ఎవరు చెప్పరు. నీ కుతూహలం ఉండాలి, నీలోన కొద్దిగా ఎనర్జీ ఉండాలి, ఆలోచన ఉండాలి. ఆడవాళ్ళు డాక్రా గ్రూప్ లో నేను ట్రైనింగ్ ఇచ్చిన, ఎట్లా హౌ టు లివ్ బెటర్ ఆన్ దేర్ ఓన్ ఫీట్ అని చెప్పి టక్కర్ అని ఉంటే టక్కర్ కూడా అయ్యా ఈ గ్రూపుల నిర్మాణం ఇట్లా జరగాలని సంస్కరించేటువంటి కార్యక్రమం సలహాలు సూచనలు చేసిన. నేను నాతో ఏమైంది అని అంటే మనం అవుతుంది. యూ కెన్, ఎవ్రీబడి కెన్ సజెస్ట్ దిస్ గవర్నమెంట్ హౌ బెస్ట్ ఇట్ షుడ్ పర్ఫార్మ్, హౌ బెస్ట్ ఇట్ షుడ్ డెలివర్ ది సర్వీసెస్ టు ది పీపుల్ అనేటువంటి విధంగా మనం వెళ్ళవలసిన అవసరం ఉంది అనేటువంటి మాట. సార్ చివరగా ఇన్నేళ్ల మీ రాజకీయ జీవితంలో సరే వేదికలు ఏదైనా అధికారాలు ఏవైనా కూడా ఎక్కడ కూడా వివాదాలకు తావివ్వకుండా ఎదిగిన నేతల్లో ప్రధానంగా మీ పేరు కూడా వినిపిస్తూ ఉంటది కదా. ఈ పదవి కాలం ముగించేంత వరకు కూడా డాక్టర్ రాజేష్ సార్ ఇలానే క్లీన్ చిట్ తోటి బయటకు వస్తారా, లేదంటే ఏమైనా అవకాశాలు ఉంటాయంటారా? నడిస్తే చక్కగా నడతలేడు, అవును, నడవకపోతే కామెంట్లే, అవును, నేను నడుస్తా చక్కగా నడతలే అంటే అనొచ్చు. నేను దేవుణ్ణి కూడా సుప్రభాతాన్ని కూడా చక్కగా చదివిన లేడు, కావాలి పోలీస్ స్టాప్ మార్చి వ్యతిరేక పదాలు అంటగట్టిండు. కాబట్టి ప్రజలు ఏం చెప్తారో ఎట్లా చేస్తారో వేరు ముచ్చట. అది దానికి అనేక అవాంతరాలు వస్తాయి, అనేక కారణాలు వస్తాయి. కానీ నడవాలే. వంకర మాట్లాడతాడు, వంకర చేస్తాడు అంటే పట్టించుకోవద్దు. నడవకపోతే ఎవడు పట్టించుకోవద్దు. వ్యక్తిగతంగా మీ జీవితంలో ఏదైనా ప్రధాన అంతిమ లక్ష్యాలు ఉన్నాయా సార్? నేను చచ్చిపోయేంత వరకు ఇది చేసి నాకు సంతృప్తినిచ్చే అంశం అటువంటి ఏమైనా ఉన్నాయా? నా ప్రధానమైన భూమిక ఎక్కువ చెప్తాను, హెచ్చులు మాట్లాడుతాను అనుకోకపోతే ఒక మాట చెప్తా. మనము 100 ఏళ్ల కొరకు ఈ జన్మలో వచ్చినాం. మన వెనుకకు చూస్తే విపరీతమైన పేదరికం ఉంది. ఇవాళ వీఆర్ బ్లెస్డ్ పీపుల్ నౌ. మన సామర్థ్యము ఆ ఎన్నుకున్నోనికి, మన శక్తి మన ఎన్నుకున్నోళ్లకు అందించడానికి మన శక్తి మేరకు, యుక్తి మేరకు పని చేయవలసిన అవసరం ఉంది. నేను ఆ పనిలో నాకే పనిస్తే దానిని సమర్థవంతంగా చేసి ఇతరులను ప్రభావితం చేసేటువంటి కార్యక్రమం, పక్కులను ప్రభావితం చేసే కార్యక్రమం చేస్తాను. ఈ రోజు నేను ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఉంటే నా దగ్గరికి పిల్లల అడ్మిషన్ కోసం వస్తాను. ఇది నా పని కాదా, సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ పని, డైరెక్టర్ సోషల్ వెల్ఫేర్ పని అని అంటలేదు. అయ్యా ఈడ ఆర్ఫాన్ పిల్లగాడు, తల్లి లేడు, తండ్రి లేడు, ఎవరు దిక్కు లేరు, ఈ పిల్లగానికి ఫలానా బీసీ గురుకుల పాఠశాలలో ఇవ్వండి అని రాస్తున్నా ధైర్యంగా. తప్పు పట్టుకుంటే పట్టుకోవచ్చు, ఈయనకేం అవసరం అని రాచ్చు. రాస్తా. నేను రిప్రజెంట్ చేసుకో తప్పు లేదని భావిస్తున్నా. జెన్యూన్ రీజన్, జెన్యూన్ కాజ్ కోసం ఐ విల్ రిక్వెస్ట్. ఇట్ ఈస్ అప్ టు దెమ్ టు టేక్ ఎ వ్యూ, టు టేక్ ఎ డిసిషన్ విత్ ఇన్ ద 4 walls ఆఫ్ ది లా. చేయొచ్చు, చేయండి అని అడుగుతా. అట్లా నాకు సంబంధం లేదు. నువ్వు ఏదైనా ఇరిగేషన్ పని ఉంటే ఆయన దగ్గరకు, వేరే డిపార్ట్మెంట్ ఆయన దగ్గర, ఐ విల్ గైడ్ ది గవర్నమెంట్, ఐ విల్ గైడ్ ది మినిస్టర్, ఐ విల్ గైడ్ ది ఆఫీసర్స్. అయ్యా ఇది ఒకటి ఉన్నది, పరిశీలన చేయండి అని చెప్తా. తప్పేం లేదు కదా, తప్పలేదు అనుకుంటున్నా. నేను బాగా పోతున్నా. తప్పకుండా నా విద్యుత్ ధర్మాన్ని నా శక్తి మేరకు పనిచేస్తాను. అందరికి విజ్ఞప్తి చేస్తుంది, మీరు 30, 20, 25 ఏళ్ళు చదువుకోవడానికి పోయింది. చివరి భాగంలో వృద్ధాప్యంలో భారంగా గడపడానికి పోతుంది. ఈ మధ్యలో మనకు దొరికేది 30-40 ఏళ్ళు. ఈ 30-40 ఏళ్ళల్లా నేను ఏ రకంగా ఉపయోగపడతా? నౌకరికి కాదు సుమో,
నౌకరుతో పాటుగా దేశానికి కావచ్చు, ఇతరులు. ఇతరులు కొంత సాయం ఏ రకంగా చేస్తా. అట్లానే డబ్బులు పంచుతావా? సిరిసిల్ల రాజా గారు ఎప్పుడు డొనేషన్ ఇయ్యడు, సిరిసిల్ల రాజా గారు ఎప్పుడు పైసలు ఖర్చు పెట్టాడు, రూపాయి ఇయ్యడు అని అంటారు. పైసలు మంచుడు కాదు, ఈ జ్ఞానాన్ని వస్తా. ఇది ప్రధానమైనదని నేను అనుకుంటా. దీంతో చైతన్యపూరితలు కావాలనుకుంటా. నన్ను అంబేద్కర్ ఆ రోజుల్లో పాపం ఆయన ఇంత చైతన్యం ఇస్తే ఇవాళ దాన్ని అనుకరణ అనే ఒక పదాన్ని ఈ రోజు వరకు కూడా బలంగా నమ్ముతున్నాను. ఆయన అనుకరణ అన్నాడు. అనుకరణ అంటే ఏంది? చదువు వచ్చినోడు అనుకరించవచ్చు, చదువు రానోడు కూడా అనుకరించవచ్చు. చదువు రానోనికి చెప్పిండు ఆ అనుకరణ స్వభావం. ఎట్లయితే ఛాయ్ దాకా నేర్చుకున్నావో, ఎట్లయితే బీడీల దాకా నేర్చుకున్నావో, ఎట్లయితే సిగరెట్ల దాకా నేర్చుకున్నావో, ఎట్లయితే మందు దాకా నేర్చుకున్నావో, అట్లనే పని చేయ నేర్చుకో. ఈ భాగం విడిచిపెట్టు, పని చేయ నేర్చుకో, పనిలో సామర్థ్యం పెంచుకుని నేర్చుకో అని చెప్తా ఉంటాను. అందరి నాయకులలో కూడా కొంత అదృష్టవశాత్తు మనం ఒక నిర్ణయం చేసే శక్తి మనకు వచ్చింది. అది అదృష్టమే. ఏదో నీ పుణ్యఫలం కాదు, లేకుంటే నీ మేధావి అని కాదు, అపర మేధావి అని కాదు. వచ్చినప్పుడు మనం దాని సమయస్ఫూర్తిగా ఆలోచన చేసి ఇప్పుడున్న ప్రజలకు ఏ రకంగా దీన్ని మలచాలి. After all, rules are made for the welfare of the people. That's it. If this is understood, ఇది అర్థం కనుక అయితే, if rule is not fitting to the needs of the people now let us amend that rule and do it for the welfare of the people అని అనుకోవాలి. నీ చట్టం నాకు పని చేయదు, ఈ చట్టం ఎట్లున్నది అంటే దానికి అధిగమించి ఆలోచన చేసే శక్తి నా నాయకులకు, నా ఉద్యోగస్తులకు అందరికి రావాలి. మనం మళ్ళొక్కసారి కూడా రిపీట్ చేస్తున్నా, వీఆర్ ఇన్స్ట్రుమెంట్స్ ఫర్ ది ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ ది సొసైటీ. ఈ సమాజాన్ని మార్పు చెందింపజేసేటువంటి ఆయుధాలు లాంటి వాళ్ళము, ఉపకరణాలు లాంటి వాళ్ళము. కాబట్టి ఆ రకంగా ఆలోచన చేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఇంత బిజీ షెడ్యూల్ లో కూడా అడగంగానే మీ అమూల్యమైన సమయాన్ని మాతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎప్పుడు కానీ సిగ్నేచర్ స్టూడియో సార్ బై నేమ్ సార్, సిగ్నేచర్ స్టూడియో బై నేమ్ చూడంగానే అదొక వేరే అర్థం ఇచ్చేటువంటి పరిస్థితుల్లో కనబడుతుంది సార్. కానీ ఇట్ ఈస్ రియల్లీ సార్ trying to reach to the needy people, bottom of the line people దగ్గరికి వెళ్ళాలనేటువంటి కుతూహలం కలిగినటువంటి యంత్రాంగం ఉంది, కుతూహలం కలిగినటువంటి ఆ మేనేజ్మెంట్ ఉంది. నేను ఆ మేనేజ్మెంట్ కూడా కలిసినాను. ఆయనకు కూడా పాపం కింది వర్గం నుంచి వచ్చి కూడా ఆయన భావాలను ఎట్లన్నా చేసి ఎవరిని దొరకబట్టుకోవాలని ఆయన ద్వారా ఇది పంపుతా అనేటువంటి తపన కలిగి ఉన్నారు. నేను మీకు నిజంగా కూడా V6 ఒకటి, మీరు ఒకటి, V6 పెద్ద మీడియా, అది పెద్ద ఛానల్. దానిలో మీరు ఒక మంచి మీ బాధ్యత మీరు నిర్వర్తిస్తున్నారని నేను వ్యక్తిగతంగా థ్యాంక్ యూ.